హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువదరము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్తం ఉంటాయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను గడుపుతున్నప్పుడు, అమ్మాయిగా నేను గడుపుతున్నప్పుడమ్మా, నేను గడుపుతున్నప్పుడమ్మా, అతి విలాసాలు చేసినట్టుగా కొండంతలో పూలు మరించుకొని చుమ్మనిచ్చుకుంటారు. కన్ను పెట్టి సచ్చిన శివముల సుమ్మ సిద్ధునమ్మ, సచ్చిన శివముల సుమ్మ సిద్ధునమ్మ, సచ్చిన శివముల సుమ్మ సిద్ధునమ్మ. అమ్మంటే ఎంత గొప్పలో బ్రహ్మకైనా ఆనందించవశమౌన, ఎన్ని జన్మలున్న కళ్ళు కలములు అమ్మ ప్రేమను రాసిన కరువున. పొద్దు పొద్దున లేసి నీ రామును కలిసి నిన్ను పొందించిన నీతో తీరున అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. పచ్చి బాలింతాయి వెచ్చారు నిన్ను ఒడ్డునప్పులున్న ఊర్చుకొని అమ్మ కటీరైన పొట్టి గుండెల సింగేసి సాగిలో ముందు సబ్బోలేరు, సాగిల అమ్మలు సబ్బోలేరుగును, సాగిల అమ్మలు సబ్బోలేరుగును. చిన్న నోట అమ్మ అమ్మాయి అంటే కాపురమ్మనే కాలము చేస్తే పావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటాది, ముద్దాడి సంకన ఎత్తుకుంటాది, ముద్దాడి సంకన ఎత్తుకుంటాది. ముత్యమా చేసిన అన్నమా అన్న బంగారు తండ్రాని అంటది, అడుకున్నా లేదా కూర్చున్నా రామవంతులే కావాల ఉంటది. చందమామను చూపి కోరు ముద్దలు కట్టి చోరపాడి అమ్మ పండుకోబెడతాది అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు వరకు తప్పిదే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ ఖర్చు దెబ్బలాగే నాని వల్లంత చూస్తుంది, దెబ్బలాగే నాని వల్లంత చూస్తుంది. ఆస్తి పాస్తులెన్ని ఉన్నదేమున్నా మేడలిద్దరు లెక్క లేదని ఉన్నా సన్న కడిపై ఆస్తి పాస్తులు కడుపు తీపే మేడమిద్దరనుకుంటుంది, కడుపు తీపే మేడమిద్దరనుకుంటుంది, కడుపు తీపే మేడమిద్దరనుకుంటుంది. జరవచ్చి ఒళ్ళు కాలుతే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ మగల కోటి దీపాలు వెలుగును అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఆట పాటలు చెప్పే ఆదిగురు అమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు నాయమ్మ. ఇదేళ్ళ వయసులో మనక చేతి పిచ్చి వయసులో బిడ్డాని బతుకుబాడాలి, బడికి ఓ బిడ్డాని బతుకుబాడాలి, బడికి ఓ బిడ్డాని బతుకుబాడాలి. కోనమాలు నేర్చి ఒకటి రెండు చెప్పి వయసుతో పాటు కడుపు పెరుగుతుంటే ఎదిగిన కొడుకుని కన్నా చూసుకో. కడుపు నిండినంత సంబూరపడతాది, కడుపు నిండినంత సంబూరపడతాది, కడుపు నిండినంత సంబూరపడతాది. టీచరో గొప్ప డాక్టరో వాళ్ళెక్కడో కావాలనుకుంటది. మనసున్న మన అమ్మ మధ్యలోన కోటి కథలు ఎన్నో కట్టది. జన్మనిచ్చిన అమ్మ రాతి గొప్ప కాదు, జగవంత జగవంత కొలిచేది దైవము అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము.
సుగుణావతి దేవి ఆ ఊరికి ఉత్తరాన కాలిక దేవి పండుగ చేసుకొని రావాలి. కాలికమ్మ పండుగ చేస్తే నా వరాలనేమో కొడుకు పుడతాడు, నా బిడ్డ వరాలనేమో బిడ్డ పుడుతుంది. ఇంటికొక్క బోనం వండుకోవాలి, కులవత భేదం లేకుండా బోనాలు పట్టుకొని పోయి ఇంట్లోకి వెళ్ళేమో సత్యాల బోనం వెళ్ళని అన్నయ్య బిడ్డ అని నాడు చెప్పను. సంగమయ్య అని భగవంతునికి దండం పెట్టి భర్తను ఎప్పటి పెట్టుకొని అవనాల వేడికి బయలు వస్తున్నది ఆ కన్న తల్లి. ఇప్పుడే నేను కుమ్మరుల వాడల్ల బయలుపోతానని మానడు చూడ వదాలు కుమ్ము లోపల పోసుకొని కుమ్మరుల వాడల్ల ఎట్లా పోతున్నది కత్తల్లి నిమ్మల కింద నిమ్మల కింద
ఏర్పడి చేస్తలేవు అని అన్నా. అయ్యో ఏర్పాటు చేస్తాను నువ్వు ఎవరం వాయించకు అసలుకి ఏర్పడి నేను ఎప్పుడు ఊళ్ళేనా ఈ ఊరి లోపల. ఈ రాజ్యవేల రాజు సుందరగిరి మహారాజు భార్య నా పేరు సుగుణావతి దేవి. అయ్యో నీ పేరు సుగుణవత. అయ్యో చెల్లెలా అయ్యో చెల్లెలా అయ్యో చెల్లెలా అయ్యో చెల్లెలా నేను ఎందుకు వచ్చిందంటే అలనాడిన వంతు రేణుకాయలు తన భర్త జమదగ్ని రాజు కొరకు సత్యాన పూనం అందుకొని ఎట్లా వేయిందో సత్యాన పూనం పట్టుకొని పోతే బోనం మీద వెలుగులు చూసి చచ్చిపోయిన జమదగ్ని రాజు వేసేస్తాడన్నారు. అట్లా సత్యాన కుండలు నాకు ఎడంకాల బోనాన్ని నాకు అంత అని నా చేతిలో పెడితే అది పట్టుకొని పోయి నేను సత్యాన పొలం కొరకు నా ఇంట్లోకి వెళ్ళి సత్యాన పూనం ఎల్లదీయాలి. సత్యాన కుండలు కావాలన్నా. ఓహో నీకు సత్యాన పూర్వం కుండలు కావన్నా చెల్లే మనకి ఇట్లా బాంచను మర్యాద నీకు మర్యాద అంటే ఇంటి ముంగట మా కుమరులకంతా బూడిదేనా అది రారా చెల్లె ఇట్లా కూర్చో మా అన్నయ్య ఇంకా మంచోడు అంటే ఇంకా మా వదిన ఎంత మంచోడు. చాలా పుణ్యం మంచిది వదినే సిగ్గు ఓతు మోరు దోపు చీకటి పడితే ఇంటికి రా. గంట మంచిగా ఉంటుందా నాన్న? అది రారా అది చూస్తే కళ్ళకు చీకటి రావాలి. చచ్చిపోయిన సౌందర్య కన్నా సౌందర్య సౌందర్యం ఏం పని చేస్తుంది మొనాలిసా నాలుగు తెల్లారి మంచిగా పోతాయి. ఈ మొనాలిసా దాని గుర్తే నిలబడతాయి. ఆర్తి అగర్వాల్ బట్టలు పెట్టడానికి పని చేయదు. ఆర్తి అగర్వాల్ దీనికి ఆకలి వస్తుంది పని. ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ్ తింటే బోధవుతుంది పని. మొన్న కూతురు అమ్ముకొని హీరోయిన్ అయింది మొనాలిసా. కళ్ళల్లోనే ఉన్నది అందరు హీరోయిన్ అయింది. దీనికి దాని కళ్ళలు ఉంటే దీనికి కళ్ళలు ఉంటాయి. అంత మంచిగా ఉంటుందా? అది రాదా అది నన్ను చూడాలని రష్మిక మందన ఆడబిడ్డ అందరూ చూస్తారు. మాది మా ఆడబిడ్డలు అందరూ అది నన్ను చూడాలి. అది నన్ను చూస్తే కళ్ళకు చీకటి రావాలి. కుమ్మరి కుండ పిల్లవాడికి ఏంటి దాన్ని చూస్తే మనిషే పొడి చూస్తారా చూద్దాం. ఇక ఆడబిడ్డ అంత చూస్తావుగా పోసి ఏంది బాగా అంటాను నా పిల్లలు ఏంటి బాగా అంటాను. తూర్పు అని వచ్చే పోసని ఓ పోసని పోసని ఓ పోసని తూర్పు అని వచ్చే పోసని ఓ పోసని పోసని ఓ పోసని తూర్పు అని వచ్చే పోసని ఓ పోసని పోసని ఓ పోసని తూర్పు అని వచ్చే పోసని ఓ పోసని పోసని ఓ పోసని ఏంది పాంచన ఆగు నాల బాణేశ్వరి పాంచని కాలు ఒక వస్తానంటుంది. ఇక పలువటి వాళ్ళు వచ్చే పోతని ఓ పోతని పోతని ఓ పోతని పలువటి వాళ్ళు వచ్చే పోతని ఓ పోతని ఓ పోతని నీ అక్క లోపలికి వెళ్ళి ఇవతలికి బయటికి రావానే ఒకటే పట్టాయ నువ్వు బయటకు పోతే నేను అత్య పంచ తువారం
ఏంది బావా అంటుంది ఏంద్రా ఎవర పోసిండ్రా ఎందుకు పోసి పోసి అని ఇచ్చేస్తావు ఓ వాడుకావు ఏంది బావా బావా చెవిటోళ్ళు చేసుకుంటే నయ్యం రక్షించినంత మాకు అయితే ఏమండి నాకు ఈ షబీర్ రాదుర్రా ఎందుకంటే ఓనాడికింత చెవులు కొంచెం గడవంటే కొద్దిగా నూనె అన్న నూనె అంటే బాగా చూసింది కింది నుంచి మీద చూసి